హ్యాంజీసూనే ఎగ్జామ్ లో హైయెస్ట్ గ్రేడు. నీ గ్రేడ్ ఏంటో నీకు తెలుసా? ఫిట్నెస్ టెస్ట్ లో కూడా తనే టాపు. తన డ్రాయింగ్ కి కూడా మినిస్టర్ ప్రైజ్ దొరికింది. హ్యాంజీసు గురించి మాట్లాడుతున్నావు, ఏంటి అర్థం? అది నా గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ లో తనని కూడా చేర్చుకుందాం అనుకుంటున్నాను. లిస్ట్ అంతే ఉంచుకోలేదులే. తనకి నచ్చిందా? అదిగో చూడు హ్యాంజీసు. నేను తనకేమైనా కొనిద్దామని అనుకుంటున్నాను. లిస్ట్ లో తను చేర్చుకోదని చెప్పా. ఎందుకు? నీకు తన మీద ఫీలింగ్స్ లేదు కదా? తనంటే నాకు ఇష్టం, అర్థమైందా? తను నాకు ఇష్టం అని చెప్పాను. కొంచెం ఓవర్ అయింది అనుకుంటాను. తనకి గేమ్స్ కదా నచ్చుతుంది. ఇప్పుడు అమ్మాయి కూడా నచ్చుతుందా? నువ్వు సొంగ కారుస్తున్న కొంతమంది అమ్మాయిలకి తను ప్రపోజ్ చేశాడు తెలుసా? తెలుసులే, కానీ తనకు అది లవ్ అని కూడా తెలియదు. సరే సరే, తనకి అమ్మాయిల గురించి ఏమీ తెలియదు కాబట్టి నువ్వు అదృష్టవంతుడివి. కానీ తనకు తెలిసిందంటే నీ గత అదోగతే. ఈ గేమ్ ను నువ్వు సరిగ్గా ఆడావంటే తన దృష్టి ఈ అమ్మాయి మీద ఖచ్చితంగా ఉండాలి. హాంజీసు మీద. ఓహో, నా ఆకలి చచ్చిపోయింది. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. తను నిజంగానే చాలా స్మార్ట్. అవును. హాయ్. పీసీ కాఫీలో ఏం పని? హ్యాంజీసు అంటే ఇష్టం అన్నావు కదా, అందుకే నీకు హెల్ప్ చేద్దామని వచ్చాం. ఎందుకు? ప్రేమ స్టార్ట్ చేయడానికి మినీ హోమ్ పేజ్ ద్వారా. నీ మినీ హోమ్ పేజే నీ ముఖం. మొదటి విషయంగా నీ ప్రొఫైల్ పిక్చర్ ని క్రియేట్ చేయాలి. చెప్పింది అర్థమైందా? ఆ తర్వాత అందులో కోడ్స్ ని రాయాలి. తర్వాత నీ బెస్ట్ ఫోటోని పెట్టాలి. ఈ ఫొటోస్ నేను తీలేదే. ఇది ఇప్పుడు అవసరమా? నేను తనకి నేర్పిస్తున్నానుగా. ఓ, ఇదిగో చూడు, ఎంతమంది దీన్ని విజిట్ చేశారో చూడు. నేను హ్యాండ్సమ్ కొనడం వల్ల ఆన్లైన్ లో ఫేమస్ అయ్యాను. నీ మొహం చూడడానికి వస్తారని నమ్ముతాను, కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ చూడు. కొద్దిగా నోరు ముస్తావా? సరే గాని హోమ్ పేజ్ సెటప్ అయిన తర్వాత నువ్వు నీకు నచ్చిన అమ్మాయి మినీ హోమ్ పేజ్ వెతకాలి. ఓ, నేను చెప్పింది వినపడలేదా? అన్నీ ఇందులోనే ఉన్నాయి. జీసుకి నచ్చిన ఫుడ్, బుక్, నచ్చిన మ్యూజిక్, హీరో, ఇవన్నీ నువ్వు ముందే కనిపెట్టుకోవాలి. అదెందుకంటే తనకి నచ్చిన విషయాల్ని నువ్వే తనకి చెప్పగలవు. అర్థమైందా? ఓకే ఓకే. ఓరి నాయనో, షిన్వు నీకు ఇది కూడా నచ్చుతుందా? నాకు కూడా. అప్పుడే తను నీకు అట్రాక్ట్ అవుతుంది. అర్థమైందా? మినీ హోమ్ పేజ్. ఏంటిది? ఫ్రెండ్స్కి మాత్రమే విజిబుల్ అని రాస్తుంది. లేదు, చాలా సింపుల్గా ఉంది. క్లాస్మేట్. ఒకే క్లాస్లో 30 మంది ఉన్నారు. కాస్త బుర్ర వాడరా. బాయ్ ఫ్రెండ్. ఒకే క్లాస్లో తన్ని గర్ల్ ఫ్రెండ్ కాదు. ఇంకేం టైప్ చేయాలి? లేదు, నేను చేయగలను. 1 2. నాకు తెలిసినంత వరకు ఫ్రెండ్ రిక్వెస్ట్కి ఇది చాలా తొందర అవుతుంది. ఏం చేస్తున్నారు? మర్యాదగా ఫ్రెండ్ రిక్వెస్ట్ ని పంపు. ఇది మీకు అనవసరమైన పని. దీంట్లో మీరు ఎందుకు తల దూరుస్తున్నారు? అర్థం కాదు. నాకు దీనికి సంబంధం ఉందిరా. ఎటువంటి సంబంధం లేదు. తెలుసా, నువ్వు నేను వేరు వేరు. మన ఇద్దరం ఎవరు? టీచరు స్టూడెంట్. అర్థమైందా నీకు? రిక్వెస్ట్ ని పంపావు. ప్రతిసారి నువ్వు తడబడ్డప్పుడల్లా దీన్ని గుర్తు చేసుకుని రిగ్రెట్ అయ్యి దద్దమ్మలాగా జీవించబోతున్నావా? అసలు వీడికి అసలు సమస్య ఏంటి? సారీ. పర్వాలేదు. జీసుకి నచ్చిన ఫుడ్, నచ్చిన బుక్, నచ్చిన మ్యూజిక్, నచ్చిన హీరో, ఇదంతా నువ్వు ముందే కనిపెట్టుకోవాలి. తను నీతో చెప్పకముందే నువ్వే ముందు కనిపెట్టి తనతో చెప్పాలి. ఈ బుక్ తన దగ్గర ఉందంటే ఖచ్చితంగా తనకు నచ్చే ఉంటుంది. అది ఈ పుస్తకం అంటే నాకు కూడా ఇష్టం. నిజంగానా? షిన్బు, నీకు అది ఇష్టమా? నీకది నచ్చుతా? నాకు నచ్చుద్ది.
నాకు నచ్చింది. ఓ మంచిది. నాకు నిద్ర పట్టకపోతే ఇందులో 2 పేజీలు చదువుతాను, వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఒక సినిమా కథే చూడకపోవటం వల్లే చదువుతున్నా. ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది కదా. సరే, థ్యాంక్స్. నేను నిన్ను చూడకుండా ఉంటేనే బాగుండేదిరా. ఇక్కడేం చేస్తున్నావ్? లైబ్రరీకి వెళ్తున్నావా? అవును, నేను అక్కడికే వెళ్తున్నా. మనం కలిసి వెళ్దాం. నేను అక్కడికే వెళ్తున్నాను. ఇవి నేను తీసుకొస్తాను. ఈ కుర్రాడిని ఎక్కడో చూసినట్టుంది. ఇదిగో, నన్ను క్షమించు. నేను యాక్సెప్ట్ చేయలేను. నాకు ఆల్రెడీ ఒకరంటే ఇష్టం. పువ్విచ్చిన పిల్లాడ వీడు. వీడే సమస్య. వీడే ఆ జీసుకి నచ్చాడు. ఉన్న సమస్యలో వీళ్ళొకళ్ళు. నేను ఏదో ఒకటి చేయాలి. జీసు గురించి వాడికి ఏదో ఒకటి తెలియాలి. అప్పుడే వాడు ఇలా చేయడు. వాడు స్వయంగా ఏది చేయలేకపోతే నేను చేసేలా చేస్తాను. క్లాస్ ప్రెసిడెంట్ ఇలారా. ఎస్ సార్. కాంక్షన్వుని దీన్ని తీసుకెళ్లి నా రూమ్లో పెట్టమని చెప్పు. సార్, కాంక్షన్వుకి ఇవ్వమని చెప్పాను. దీన్ని నా డెస్క్ మీద పెట్టమను. ఇదిగో మిస్టర్ క్యాంగ్ ఇవ్వమన్నారు. వీటిని ఆయన డెస్క్లో పెట్టాలంట. నాకు అర్థం కాలేదు. ఇదంతా ఎప్పుడు సేకరించి ఉంచారో తెలియట్లేదే. ఇది చాలా బాగుంది. చాలా అందంగా ఉంది. వావ్, చాలా అందంగా ఉంది. ఈ టీచర్ కూడా మనకి సహాయం చేస్తున్నాడే. నేను నువ్వే నోస్ కట్ చేసుకుంటున్నావని నీకు అస్సలు అర్థం కావట్లేదు కదరా. హాయ్ జీసు. నచ్చిన సినిమా ఇఫ్ ఓన్లీ. నచ్చిన సాంగ్ ఇన్ టు ద న్యూ వరల్డ్. నచ్చిన అనిమల్ తనకి పపీస్. అది ఏదో ఒకటి సిమిలర్గా ఉంది. కాలింది. నీకు నచ్చిన సినిమా, నీకు నచ్చిన ఫుడ్, నీకు నచ్చిన పాట, నేను ఈ అన్ని డీటెయిల్స్ని ఫిల్ చేయగలను. కానీ తెలియనిది ఒకే ఒక్క విషయం. ఒకళ్ళు నీకు నచ్చాలని చెప్పావు కదా, అది ఎవరు అనేది. అది మాత్రమే నాకు తెలియదు. అది నేను మళ్ళీ నిన్ను చూసా. ఏంటి, అసహ్యమైన సినిమా మళ్ళీ చూసావా ఏంటి? మీ అక్క గనక ఈ విషయం తెలిస్తే నువ్వు చచ్చినట్టే. ఏం మాట్లాడుతున్నారా? నేను చూసిన సినిమా ఇఫ్ ఓన్లీ. ఇఫ్ ఓన్లీయా? అలా అంటే ఏంటి? ఏంటి దాని అర్థం కూడా నీకు తెలీదు? సినిమా చూసాడంట. వెళ్ళి కొరియన్ సినిమా చూడుపో. చెప్పు జియాంగ్, క్లాస్ నుంచి బయటకు వచ్చావా? నువ్వు ఇలా చేసి ఉంటే బాగుండేది. ఏంటి? ఇదే దాని మీనింగ్. కానీ కథ ఎలా ఉంటుందంటే, కథానాయకుడు కథానాయికకి సారీ చెప్తాడు, తన్ని రక్షించాలనుకుంటాడు. ఓహో, అదే దాని అర్థమా? చూజాన్ డాక్ చెప్పేది కరెక్టే. నువ్వు కొరియన్ సినిమాలే చూడొచ్చు. ఆ అర్థం కూడా తెలియట్లేదు, సినిమా చూస్తున్నాడు. తర్వాత ఏమైంది? ఇదంతా చేసేదానికి ముందు వాడిని వేసేయాలి అసలు.
చూ చూ రేయ్ స్పోర్ట్స్ డే రాబోతుంది. తిప్పుగా ఉన్నాయా? ఆ సినిమాని తను చూడనే లేదో. కుక్కలంటే తనకి భయం. విచిత్రంగా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. కుక్క పిల్ల. నాకు కూడా పప్పీస్ అంటే చాలా ఇష్టం. నిజంగా నాకు కూడా చాలా క్యూట్గా ఉంది కదా. ముట్టుకొని చూస్తావా? ఆశ్చర్యంగా ఉంది. మన టేస్ట్ ఒకేలా ఉంది కదా. నిజమే, ఒకేలా ఉంది. ఒకవేళ అవకాశమే లేదు. నీ కాలిప్పుడు పర్వాలేదా? బాగానే ఉంది. త్వరలోనే నాకు అంతా సరైపోతుంది. నాకు అలాగే. నువ్వు కూడా ఈ బస్సులోనే వెళ్తావా? హ్మ్. నువ్వు ఆ రోజు అసలు నన్ను చూసావా? స్కూల్ ఫస్ట్ డే రోజు. ఆ రోజు మార్నింగ్ నా పక్కన ఎవరో నించున్నట్టు అనిపించింది. లేదు, నేను నిన్ను చూడలేదు. మ్మ్. నేను ఇక్కడే దిగాలి. బాయ్ బాయ్. రేపు కలుద్దాం. అయితే తను ఎవరై ఉంటారు? ఇవన్నీ నాకు నచ్చిన విషయాలే. హలో మిస్టర్ కాంగ్, నేనే జీసూని. వర్షం పడుతోంది. క్లాస్ రూమ్ విండోస్ అవి క్లోజ్ చేయలేదు. ఓ అలాగా, సరే నేను చూసుకుంటాను. సరే, రేపు కలుద్దాం. ఒక నిమిషం, నేను నిన్ను ఒక విషయం అడగనా? ఏంటో అడగండి. నేనేమనుకుంటున్నానంటే, నీకు నచ్చని ఇంట్రెస్ట్ లేని విషయాలన్నిటినీ నీకు నచ్చినట్టుగా చూపిస్తున్నావా ఏంటి? దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? అర్థం కాలేదు. అంటే నీకు ఈ విషయం నచ్చదు, ఇంకెవరికో ఆ విషయం నచ్చింది కాబట్టి నీకు కూడా నచ్చిందంటున్నావు. షూర్గా తెలీదు, కానీ ఖచ్చితంగా దానికి ఒకే ఒక కారణం ఉంటుంది. ఎందుకంటే తను నాకు నచ్చి ఉండొచ్చు.
ఇప్పుడు పంపించేసుగా ఫ్రెండ్ రిక్వెస్ట్. కానీ ఫ్రెండ్ నేమ్ ఏమని రాసేది? అసలు నమ్మలేకపోతున్నాను. రిక్వెస్ట్ పంపించి హార్ట్ కూడా పెట్టింది. ఇది నిజమేనా? అసలు అర్థం కావట్లేదు. డిక్లైన్. ఏమైంది? దీన్ని తెలుసుకోవడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. 18 ఏళ్ల వయసులోనే తెలిసింది. ఎప్పుడు నా గుండె చప్పుడు వేగంగానే ఉంటుంది నేను ప్రేమిస్తున్నందువల్ల. తప్పు చేశానే. నువ్వు కూడా ఖచ్చితంగా నాలాగే ఉండటం. తిరిగి వచ్చిన తర్వాత నేను తెలుసుకోగలిగిన ఒకే ఒక విషయం ఇదే. మిస్టర్ క్యాంగ్, నీకు హెల్ప్ కావాలా? చాలా ఎత్తుగా ఉంది. నేను కావాలంటే నీకు హెల్ప్ చేయనా? మిస్టర్ క్యాంగ్, ఇంకా నువ్వు ఒక సీనియర్వి. ఈ టైంలో నువ్వు నీ క్లాస్లోనే కదా ఉండాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తుంది కదా. త్వరలోనే అడ్మిషన్ తీసుకుంటా. అది తీసుకున్న తర్వాత ఇలా వచ్చి నిల్చో, అర్థమైందా? ఇది ఎక్కడ పెట్టాలి? అదిగో అక్కడ.
మిస్టర్ క్యాంగ్, ఏం చేస్తున్నారు? ఏంటి తొందరగా వచ్చేసావు? ఈరోజు స్పోర్ట్స్ డే కదా, గేమ్స్ లో నా పేరు కూడా ఇచ్చాను. నేను వార్మప్ చేయాలి. ఒలింపిక్స్లో నా పేరిచ్చావు, ఎందుకింత తొందరగా వచ్చావు? నా వల్ల మన క్లాస్ ఓడిపోకూడదు కదా, అందుకే. సరే మిస్టర్ క్యాంగ్, మీకోసమే ఇది తీసుకొచ్చా. బ్రేక్ఫాస్ట్ నాతో పాటు మీకు కూడా తీసుకొచ్చాను. నైట్ డ్యూటీ రూమ్లో ఉండటం వల్ల మీరు బ్రేక్ఫాస్ట్ చేసి ఉండరనుకున్నాను, అందుకే ఇది తీసుకొచ్చాను. నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు కదా, చెప్పండి. నేను ఇక బయలుదేరుతాను. నేను నా వల్ల ఇది ఖచ్చితంగా చేస్తాను. అన్నిటినీ కూడా అడ్డుకుంటాను. ఏమన్నారు? నువ్వు చెప్పినట్టుగా నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడు. ఖచ్చితంగా. మనసు ఎందుకు అదోలా ఉంది? కానీ జీసు ఇంటికి ఒకే ఒక పిల్ల కదా. నీకు కూడా కావాలా? అబే వద్దు. నీ స్కిన్ మారిపోతే నేనెవ్వరూ అసలు పెళ్లి కూడా చేసుకోరు. ఇదిగో కాస్త వేసుకో. విచిత్రంగా ఉంది. జీసు ఒక్కతే అని అనుకున్నాను. అది మిస్టర్ క్యాంగ్, ఈరోజు మన క్లాసే గెలవబోతోంది. మా అందరికి ఏం కొనిస్తారు? జీసుకి ఒక అన్నయ్య ఉన్నాడా? ఇది ఎలిమెంటరీ స్కూల్లో తీసుకున్న ఫోటో అయి ఉండాలి. ఏం జరుగుతుంది? మనం బాగానే ప్రాక్టీస్ చేశాం కదా, క్లోజ్ గానే ఉండాలి. ఓకేనా? ఓకే. మంచిదైంది, సంవత్సరానికి ఒకసారి ఇది. ఏ? ఇంకా 2 సార్లు ఇలా జరిగితే చచ్చిపోతా నేను. నీకేం కాలేదు కదా?
నీకేం కాలేదు కదా? నాకు అలా అనిపించట్లేదు. ఏమైంది? నింపుడుతుందా ఏంటి? సారీ. పర్వాలేదు, నా కాలు తొక్కేవు కదా, అందుకే అలా అయింది. నిజంగానా? బాగా నింపుడుతుందా? జోక్ చేశాను. నీకేం కాలేదు కదా? నేను బెదిరిపోయాను. ఎవరినైనా కొడితే క్షమాపణ అడగాలి కదా. వాడు పక్క క్లాస్ అబ్బాయే కదా, వాడిని నేను చూసుకుంటాను. నాకేం కాలేదు, పర్వాలేదు. గేమ్లో ఇలా గాయం అవ్వటం అనేది మామూలే కదా. నీకేం అవ్వలేదని ఈ విషయాన్ని ఊరికే వదిలేశాను. ఇంకా నయ్యం, నాకేం కాలేదు. ఆడటానికి చాలా గేమ్స్ ఉన్నాయి కదా. జీసు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ యాక్సిడెంట్ అయింది. అయితే జీసు వాళ్ళనే చనిపోయాడా? అవును, బుక్ క్లబ్ ఇంటర్వ్యూలో నాకన్నీ చెప్పారు. బుక్స్ అన్నీ నాకు సంబంధించి ఒక పాస్ బటన్లా అంతే. నేను మర్చిపోవాలన్న విషయం ఒకటి ఉంది, కుదరటం లేదు. పాస్ బటన్ ఉంటే ఖచ్చితంగా ఆపేదాన్ని. నిన్నొకటి అడగనా? అయితే ఏ విషయం దాస్తున్నా? అది మా అన్నయ్య నాకు జవాబు చెప్పన్నప్పుడు ఎన్నిసార్లు నేను తన్ని పిలిచినా సముద్రం దగ్గర ఏదో యాక్సిడెంట్ జరిగుంటుంది. ఏమైంది? అది ఇప్పటివరకు నాకు ఆ విషయం ఎలా తెలియలేదా అని ఆలోచిస్తున్నా. యాక్సిడెంట్ గురించి తెలుసుకోవడానికి మనకి ఏదైనా మార్గం ఉందంటావా? అయితే అసలు ఏం జరిగిందో ముందు మనం తననే అడగాలి. మళ్ళీ తన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. తనకు ఆ విషయం గుర్తు చేయాలనుకోవడం లేదు. అయితే నీకు సహాయం చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. పర్వాలేదు. ఆ 3 కాళ్ల రేస్ అప్పుడు జీసుకి గాయమైందా ఏంటి? తను నాతో లేదని చెప్పిందే. ఇదిగో అమ్మాయి, ఏం చేస్తున్నావు? బాగా పాస్ చెయ్యి. కొట్టు 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 కొట్టు. క్లాస్ 5 గెలిచింది. జీసు ఓడిపోయాడు. దానివల్ల గేమ్ మొత్తం పోయింది. బో, తనకు ఆట అస్సలు రాదు. ఇక్కడ ఫోకస్ చేయి. క్లాస్ 5 కి వచ్చి చేరు. మర్యాదగా క్లాస్ 5 కి రావాలి. నిన్ను ఏంటిది? నువ్వేం చేస్తున్నావు? ఆడదాం. హ్యాంజీసు, కొత్తగా వచ్చిన అందమైన స్టూడెంట్. నీ వల్ల ఈరోజు పాయింట్స్ అన్నీ పోయాయి. కానీ పాయింట్స్ పోయాయని దిగులు పడకుండా నువ్వు భలే తింటున్నావు. అవునవును, నీకు అసలు రోషం అనేది లేనేలేదా? దేని గురించి కంగారు పడకుండా ఫుల్లుగా మెక్కుతున్నావు. బాల్తో కొడితే ఎంత నొప్పి అని తెలిసి ఉంటుంది. భోజనం ప్లేట్తో కూడా కొట్టాలా ఏంటి? ఏమన్నావు? అయితే నువ్వు దానికి తెలియకుండా కొట్టలేదా? అది తెలియకుండా జరిగిందని అస్సలు నేను చెప్పలేదు కదా. మిగతా వాళ్ళు మాటలు నమ్మకుండా మనకున్న బుద్ధిని కాస్త వాడాలి. వాడతావా? చాలి కాపు. ఏం మాట్లాడుతున్నారో నీకు అంత ధైర్యమా? చాలు, ఆపండి. మర్యాదగా వెళ్ళి తినండి. నేను మళ్ళీ వచ్చి చెక్ చేస్తాను. త్వరగా భోజనం చేసి లేవండి. త్వరగా పెట్టుకోకు. ఎందుకని వాళ్ళతో అలా మాట్లాడటం? వాళ్ళనేది నిజమే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజమే కదా, మనం పాయింట్స్ కోల్పోయాం, అదే అన్నారు. అది నా వల్ల. మిగతా గేమ్స్ మనం గెలుద్దాం. ఇలాగే తినకుండానే ఉంటావా? తెలీదు, తినాలనిపించటం లేదు. సరే, నేను ఇది తింటాను. లేవు, నేను ఆల్రెడీ దీన్ని తిన్నాను.
ఇదిగో చూడండి, మన ఆడబోయే గేమ్స్ని నేను చూసుకుంటాను. ఓ థ్యాంక్ యూ. లీవ్లో కలుద్దాం. ఎక్కడికైనా బయటకు వెళ్ళి తిందాం. ఓకే. నీ ఫ్రెండా? తనేమో నా రిపోర్టర్ ఫ్రెండ్. జీసు వాళ్ళ అన్నయ్య పేరు, యాక్సిడెంట్ అయిన సంవత్సరం పేరు చెప్పాను. వాళ్ళు చూసి ఫ్యాక్స్ చేస్తానని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మిస్ బేక్. అంతేనా? నేను మీకు వేరే ఏమైనా కొనేవనా? డ్రింక్స్ మర్చిపోకూడదు, అర్థమైందా? కానీ ఎందుకు నువ్వు దీనిపైన ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నా? చిన్న డీటెయిల్ అయినా గానీ నేను దాన్ని మిస్ అవ్వాలనుకోవడం లేదు. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత అది ఒక పెద్ద తుఫాన్లాగా మారుతుంది. నేను లక్కీ అయితే ఇప్పుడే దాన్ని అడ్డుకోగలుగుతాను. నేను చదువుకునే రోజుల్లో నాకు క్లాస్మేట్ ఉండేది. తను నిజంగా చాలా టాలెంటెడ్ అయిన మోడల్ స్టూడెంట్. అన్నీ బాగా చేస్తుంది. నేనేమనుకున్నానంటే తను పుట్టినప్పటి నుంచి అంతే అని అనుకున్నాను. కానీ నేను టీచర్ అయిన తరువాత చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నాను. అప్పుడు తను ఎంత బాధలో ఉంది. ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి నిమిషము. తన మొత్తం స్ట్రెంగ్త్ని ఒక్కొక్కసారి ఉపయోగించింది. తను అలా ఎందుకు చేసిందో నేను తెలుసుకున్నాను. 18 ఏళ్ల వయసులో తను జీవించిన జీవితం ఖచ్చితంగా సంతోషంగానే ఉండుంటుందని నాకు అనిపిస్తోంది. ఇది ఆ విధంగానే ఉంది. మిస్టర్ క్యాంగ్, మీరు చాలా దారుణమైన వాళ్ళు. అంతేకాదు, కథ రాయడం లేదు. ఏంటి? సబ్జెక్ట్, టెన్స్, ఆబ్జెక్ట్ ఇవి దేనికి లింక్ అవడం లేదుగా. జీసు గురించి మాట్లాడుతున్నారా, క్లాస్మేట్ గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. కానీ ఒక విషయం మాత్రం బాగా అర్థమవుతోంది. మీరు నిజంగానే ఒక మంచి టీచర్, తెలుసా? బాగానే ఉన్నావు కదా, బ్రేకే లేకుండా ఎన్ని గేమ్లను ఇలాగే ఆడుతుంటావు? వావ్, ప్రేమ తనని చంపేస్తుందనుకుంటా. చాలరా, ఈజీగా తీసుకో. పాయింట్స్ ఎక్కువ తీసాం. ఇప్పుడు ఓకేనా? ఇక మిగిలింది రిలే మాత్రమే. అందులో గెలిచామంటే మన క్లాసే గెలిచినట్టు. వెళ్దామా? నీ వల్ల కాకపోతే నువ్వు వెళ్ళొద్దు, మనం సబ్స్టిట్యూట్ చూసుకుందాం, సరేనా? వద్దు, జీసునే రాని. అప్పుడే మనం గెలిచినందుకు నువ్వు కారణమవుతావు. నీ వల్ల ఓడిపోవని వాళ్ళెప్పుడు అనుకోకూడదు. అది నీకు నచ్చదు కదా. సరే వెళ్దాం, కానీ నీకోకే కదా? నువ్వు టైర్డ్గా ఉంటే నడువు. ఎలానా సరే నేను గెలుస్తాను. వెళ్దామా? ఏవ్ మనం గెలిచాం. అవును, అందరూ మనం చాలా బాగా గెలిచాం. చేశారు. చికెన్, పిజ్జా,
చికెన్ పిజ్జా చికెన్ పిజ్జా చికెన్. నా కార్డ్ తోటి ఏం కావాలన్నా కొనుక్కోండి. మిస్టర్ కాంగ్, మన క్లాస్ గెలిచింది. కదలకుండా అక్కడే ఉండవు. నీకేం కావాలి? నర్స్ని పిలవనా? హాస్పిటల్కి వెళ్దామా? హాస్పిటల్కి వెళ్ళేంతగా ఏం లేదు. ఎప్పుడు దెబ్బ తేలింది? నువ్వు ఎందుకు నాతో చెప్పలేదు? బ్యాండేజ్ నేను తీయచ్చా? ట్రీట్మెంట్ చేయగలనో లేదో చూస్తాను. చేయలేకపోతే మనం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇక్కడే చూసుకుందాం. నేను అక్కడి వరకు నడవగలను. ఇప్పుడు నువ్వు ఎక్కుతావా లేదా? ఈ కాల్తో నువ్వు రిలే పరిగెత్తావా? ఎంత నొప్పెట్టుంటుంది. ఇప్పుడు ఎలా ఉంది? మంచి కాలం. తాన ఎముకలకి ఏమీ అవ్వలేదు. రేపు వెళ్ళి మీరు డాక్టర్ని కలవండి. ఇప్పుడు నేను పెయిన్ కిల్లర్స్ ఇస్తాను. మిస్టర్ కాంగ్, యాక్చువల్లీ నాకు 18 సంవత్సరాలు. అమ్మ చనిపోయారు. అదొక యాక్సిడెంట్. ఒక 6 నెలల పాటు నేను నిద్రాహారాలు మానేశాను. మా అమ్మ నా వల్లే చనిపోయారని నాకు చాలా బాధేసింది. తరువాత ఒకరోజు నాకు ఏమనిపించిందంటే, రేయ్, ఎక్కువ స్టెయిన్ అవ్వద్దని నీతో చెప్పాను కదా. నువ్వు చాలా ఎక్కువసేపు ఆడావు. ఇది దానివల్ల కాదు. జీసుకి ఎలా ఉంది? తను ఇప్పుడు ఓకేనా? నీకు నిజంగానే తెలుసుకోవాలనుందా?
నీకు తెలియాలి కదా, తను బాగుందో లేదో అన్న విషయం కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు కదా. తనే నీకొచ్చి చెప్తుంది అనుకుంటున్నావా? అలానే చాలా బాధలో ఉన్నాను. మళ్ళీ ఎందుకు నన్ను తిడుతున్నారు మీరు? తన గురించి మీరు ఎందుకు అంత బాధపడుతున్నారో చెప్పండి. నీ వల్లే నాకు చాలా విషయాలు ఆలస్యంగా తెలుస్తున్నాయి. తప్పు చేశానన్న విషయం నేను ఆలస్యంగా తెలుసుకున్నాను. నీకంటే ఎక్కువ నేనే బాధపడుతున్నాను. ఏంటి, ఏమైంది? మీరు వెళ్ళండి. నువ్వు లంచ్లో నట్స్ తిన్నావా ఏంటి? పిచ్చి పట్టిందా? నట్స్ నీకు అలర్జీ అన్న విషయం కూడా తెలీదా? అదెందుకు తెలియకుండా ఉంటుంది? నాకు బాగా తెలుసు. అయితే మరి అవి ఎందుకు తిన్నావురా? ఎందుకంటే తను నాకు ఇష్టం. తను నాకు ఇష్టం, చాలా ఇష్టం. నేను దాన్ని ఎంగేజ్ చేశాను. ఏం చేస్తున్నావు నువ్వు? నేను తనకు చేయగలిగింది ఇది మాత్రమే. నాకు వేరే దారి లేదు. ఏమైంది నీకు? కంక్షివో, స్పోర్ట్స్ డే రూల్స్ అని మారిపోయాయా? గెలిచినందుకు క్యాష్ ఇచ్చారా? నీకేమయ్యింది? టాబ్లెట్ వేసుకున్నా, సరిపోయింది. నేను బయలుదేరుతాను. కుదరదు. ర్యాషెస్ పోయేంత వరకు ఇక్కడే కూర్చో. మిస్టర్ క్యాంగ్, షిన్వుకి ఏమైంది? నువ్వు వాడినే అడుగు. బయట నాతో ఈ అంతలో వాదించాడో. ఈ కార్డు పనిచేయడం లేదు. ఏంటి, మన దగ్గర వేరే కార్డు లేదుగా? ఇప్పుడే అర్థమవుతుంది ఎందుకని ఈ కార్డు మనకిచ్చారు అని. నీ దగ్గర ఇందులో క్యాష్ ఏమైనా ఉందా? ఏంటిది? నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. పర్వాలేదు, మీ కార్డులోనే ఏదో ప్రాబ్లం అనుకుంటారు. ఎక్స్పైరీ డేట్ 2020 అని రాసుంది. విఐపి కార్డ్. నేను దీన్ని ఎన్ని సంవత్సరాలు యూజ్ చేయొచ్చు, అందుకనే. మీరు వెళ్ళండి.
যদি